పెద్ద పెద్ద వాళ్ళు మేము మందిరాలు కడుతున్నాము అంటేనే ముందుకొచ్చి చందాలు ఇస్తారా? పేదవాడు అడిగితే ఇవ్వరా? ఎంతోమంది ముందుకొచ్చి ఎంతోమంది దాతలు కోట్లాది రూపాయలు ఇచ్చారు. కానీ ఎందుకు చిన్న గ్రామము ఎదురు చూస్తున్న చిన్న ప్రజల కోసము ముందుకు రావట్లేదంటారు? Hindutva is a way of life. It is a not only religion, not rigid religion. It is a way of life. Jai Shri Ram, Jai Shri Ram, Jai Shri Ram, Raja Ram. ఒకటే గ్రంథం ఉంటుంది. ఇస్లాంకు ఖురాన్ ఉంది, క్రైస్తవానికి బైబిల్ ఉంది. కానీ మనకు ఒక నిర్దిష్టమైన ఈ గ్రంథం మాత్రమే చదవమని ఎక్కడా లేదు. కామం అంటే ఇప్పుడు జనరేషన్ చూస్తున్నటువంటి జనరేషన్ అది ఆ డెఫినేషన్ కాదు. మరి గుడి ఎందుకండి బిచ్చగాళ్ళని తయారు చేయడానికి అన్నవాళ్ళు చర్చ్ ఎందుకండి, మస్జిద్ ఎందుకని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? చర్చ్ లేని ఊరు లేదు, కానీ గుడి లేని ఊరుంది. నా మాట వింటే అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటిదంటే నువ్వు చర్చికి వస్తే నేను ఫారెన్ కూడా పంపిస్తా అన్నాడు. జై శ్రీరామ్ ఈ పదానికి అసలు అర్థం ఏంటి? ప్రధానమంత్రి లాంటి వాళ్ళు చెప్తేనే హెల్ప్ చేస్తారా? ప్రధానోపాధ్యాయులు చెప్తే చేయరా? పెద్ద పెద్ద వాళ్ళు మేము మందిరాలు కడుతున్నాము అంటేనే ముందుకొచ్చి చందాలు ఇస్తారా? పేదవాడు అడిగితే ఇవ్వరా? ఇదే ఈ టాపిక్ గురించే ఈరోజు నేను మీ ముందుకి ఒక గెస్ట్ని తీసుకొచ్చాను. ఇంతకుముందు మీరు చూశారు మన ఛానల్లో ఒక మందిరం కట్టడం కోసం ఒక ఊరే ఎదురు చూస్తుంది. వాళ్ళు ఆ కళని ఒక ఊరు కళని నిజం చేసుకోవడానికి ఎంత తప్పిస్తున్నారు అనే విషయాన్ని. కానీ ఆ మందిరం స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది. ఆ విషయాలు ఏంటి, ఎందుకు ఇంకా అది ముందుకెళ్ళట్లేదు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా సార్ని అడిగి తెలుసుకుందాం. పొన్నోజు గోపాలాచారి సార్ మనతో ఉన్నారు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు. సార్ పగిడేరు గ్రామం నుంచి వచ్చారు. సార్ని మనం క్లియర్గా ఆ గుడి విశేషాలు ఏంటి, అసలు భక్తి ఏంటి, జై శ్రీరామ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రామ మందిరం లాంటి ఒక పెద్ద మందిరం కట్టడానికి ఎంతోమంది ముందుకొచ్చి ఎంతోమంది దాతలు కోట్లాది రూపాయలు ఇచ్చారు. కానీ ఎందుకు చిన్న గ్రామము ఎదురు చూస్తున్న చిన్న ప్రజల కోసము ముందుకు రావట్లేదంటారు? నేను ఈ రామాలయం కట్టాలని 2 సంవత్సరాల క్రితం మేము సంకల్పించాం. ఓకే. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఎక్కడైతే ఈ పగిడేరు అనే గ్రామంలో ఉన్నానో అక్కడ 7 చర్చిలు ఉన్నాయి, 2000 మంది ఓటర్లు, ఒక హిందూ దేవాలయం కూడా లేదు. నేను హిందూ దేవాలయం అనే ఎందుకు అంటున్నానంటే మన దేశం సనాతనంగా ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందుత్వం మీద నడుస్తున్న దేశం. మళ్ళీ హిందుత్వంకి మిగిలింది మన ఒక్క దేశమే అనుకుంటా కదా సార్? అవునండి, ఒకే ఒక దేశం ఇప్పుడు. అయితే ఈ హిందుత్వాన్ని అంటే ఇదొక అందరూ చాలామంది అనుకుంటారు హిందుత్వం అంటే ఏదో సంకుచితమైన మతం. సంకుచితత్వం అనేది అంటే ఈ కాలంలో విమర్శిస్తున్నారు. కానీ హిందుత్వం అనేది ఒక నా దృష్టిలో అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం హిందుత్వ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ ఏ నాట్ ఓన్లీ రిలీజియన్, నాట్ రిజిడ్ రిలీజియన్. ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. మతము అంటే ఇప్పుడు మేము వేరే మతాలు చూసుకుంటే ఒకటే గ్రంథం ఉంటుంది. ఇస్లాంకు ఖురాన్ ఉంది, క్రైస్తవానికి బైబిల్ ఉంది. కానీ మనకు ఒక నిర్దిష్టమైన ఈ గ్రంథం మాత్రమే చదవమని ఎక్కడా లేదు. రామాయణం ఉంది, భారతం ఉంది, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, వేదాంగాలు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి? మనం ఎలా ఉండాలి అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి అనే చెప్తున్నాయి. నువ్వు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు, భారతం నుంచి నేర్చుకోవచ్చు, రామాయణం నుంచి నేర్చుకోవచ్చు, వేదాల నుంచి నేర్చుకోవచ్చు. ఇలా హిందుత్వం అని ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ రిలీజియన్. ఇది నా మాట కాదు, మన దేశం యొక్క సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. అవును. నువ్వు పొద్దునే ఉషోదయ వేళ లేవాలి అని చెప్తారు, సూర్య నమస్కారం చేయమని. అది ఆరోగ్య సూత్రం. నువ్వు ఓం సూర్యాయ నమః అనుకున్నా నువ్వు పొద్దునే లేచి సూర్య నమస్కారం తూర్పు తిరిగి, ఎందుకంటే సూర్యుని మించిన ప్రత్యక్ష దైవం అంటే దైవమా అనే మాటను కొందరు ఇప్పుడు నాస్తికులు కొందరు అంగీకరించకపోవచ్చు. అవును. సూర్యుని అయితే అందరూ అంగీకరించాల్సిందే. అవును. సూర్యుని కాదనే వాళ్ళైతే ఎవరు లేరని నా నమ్మకం. అవును సార్. అవును. సూర్యుడు అనేది ఎనర్జీకి మూలం. ఆ ఎనర్జీని కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎనర్జీకి కృతజ్ఞత చెప్పడంలో తప్పలేదు. నీకు ఎనర్జీ ఇస్తున్నాడు, ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పు. లేదు అనంటే లేచి నువ్వు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి నీ నిత్యం నువ్వు సాఫ్ట్వేర్ చేసుకుంటావా లేకపోతే హార్డ్వేర్ చేసుకుంటావా, పొలం దుంతావా, అది నీ ఇష్టం. చేయడంలో తప్పలేదు కదా. ఉదయం లేవడానికి ఆరోగ్యస్తున్నాయి కదా, అది హిందుత్వం చెప్తుంది. అదొక జీవన విధానం. నేను పొద్దున్నే లేవను, 12ంటికి లేస్తాను, నా ఇష్టం అంటే అది ఎవరి కర్మ. ఎందుకంటే అటువంటి జీవన విధానం వదిలిపెట్టాం కనుకనే మనకిప్పుడు ఆరోగ్యవంతం ఎంతమంది ఉన్నారు. యువత ఎందుకు 30 ఏళ్ళకి బీపీ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కారణం ఏంటంటే మన యొక్క సనాతన జీవన విధానాన్ని వదిలేసాం. అందుకే ఇది. ఇక ఇవన్నీ సూర్యునికి నమస్కారం చేయడం అంటే అది దైవం అనుకొని చేయొచ్చు, నాస్తికుడైతే నువ్వు ఇంకోటి ఏమన్నా అనుకో. దైవత్వం అనేది ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎక్కడైనా అంటే మహర్షుల స్థాయికి వెళితే అహం బ్రహ్మాస్మి, నాలోనే పరమాత్మ ఉన్నాడు, జీవాత్మే పరమాత్మ అని ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఇవన్నీ వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలు మనం ఘోర తపస్సు చేసి నీలో నువ్వు ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే పర్లేదు. కానీ ఇప్పుడు మనం కలికాలంలో ఉన్నాం, అంత చేయలేము. పొద్దున్నే లేస్తే డ్యూటీలు చేసుకోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళకి వెళ్ళాలి. అలాంటప్పుడు మరి నాకు ఇటువంటి క్రమశిక్షణ జీవన విధానం ఎలా రావాలి? ఈ సంస్కారం ఎక్కడ దొరకాలి అంటే అందుకే మహర్షులు మన వాళ్ళు గుడి అనే కాన్సెప్ట్ని ఏర్పాటు చేశారు. గుడి అంటే ఏదో రాళ్ళు రప్పలు కాదు. ఒకప్పుడు అది, ఇప్పటికీ అది సామాజిక కేంద్రం. అప్పుడు కాదు, ఇప్పటికీ ఇంకా ముందు కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? గుడికి సరైన భక్తితోటి అంటే అక్కడ నేను నేర్చుకోవాలి దైవత్వం ఏం చెప్తుంది, మన ధర్మం ఏం చెప్తుంది, అది నేర్చుకోవడానికి గుడికి వెళ్ళాలి. మన ధర్మం ఏం చెప్తుంది? మనిషిని అందరూ సన్యాసం కాషాయం కట్టుకొని సన్యాసించి అన్నీ వదిలిపెట్టి అడవిలో పోయి తపస్సు చేయమని మన వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ముందు చదువుకోమన్నారు, వివాహం చేసుకోమన్నారు, వానప్రస్థం అన్నారు, ఆ తర్వాత చివరికి సన్యాసం అన్నారు. అవి ఎలా సాధించమన్నారు? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఫస్ట్ ధర్మం తర్వాత అర్థం, డబ్బు సంపాదించుకోవాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు అందరూ, తప్పలేదు. అంటే మనకు బతకడానికి డబ్బులు కావాలి. దానికి ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు హైటెక్ సిటీలో ఉద్యోగం సాఫ్ట్వేర్ చేస్తారు, ఒకరు క్లర్క్ పని చేస్తారు, ఒకరు కిరాణా షాప్లో పని చేస్తారు. ఇట్లా వివిధ రకాల పనులు చేస్తారు. చేసి డబ్బు సంపాదించాలి, తప్పలేదు. అది ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా సంపాదించమన్నాడు. ధర్మబద్ధంగా నువ్వు సంపాదించుకుని ఎంతైనా సంపాదించుకో. ఎందుకంటే సమాజంలో కావాల్సినది ఒక్కొక్కరు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. నాకు పాఠం చెప్పడమే తెలుసు, నా వ్యాపారం చేయడం రాదు. ధర్మం, అర్థము అంటే డబ్బు సంపాదించుకో, నువ్వు పని చేయి. ఆ తర్వాత కామము అంటే ఇప్పుడు జనరేషన్ చూస్తున్నటువంటి జనరేషన్ అది ఆ డెఫినేషన్ కాదు. అంటే ఒక దాని పట్ల మనం కోరికను పెంచుకోవడం,
కామం అంటారు. నాకు ఇది బాగా కావాలి, ఇది కావాలి అంటే ఎక్కువగా కోరుకోవడం, దాన్ని కామం అంటారు. అదే పార్ట్ వివాహ వ్యవస్థలో ఉంటుంది. ఓకే. ధర్మం, అర్థం, కామం, ఆ తర్వాత మోక్షం. డబ్బు సంపాదించుకుంటావు, తర్వాత నీ కోరికలు తీర్చుకోవాలి. కామం అంటే కోరికలు తీర్చుకోవాలి. అవును. నేను ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, టెస్లా కార్ కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, ఇవన్నీ కోరికలు తీర్చుకో, తప్పలేదు. ఆ తర్వాత మోక్ష మార్గం, అంతే. ఆ తర్వాత వెళ్ళాలి. కానీ వీటన్నిటికీ నాలుగిట్లో పునాది ధర్మము. ఆ ధర్మం అనేది పునాది మీద నువ్వు ఎన్ని అంతస్తులేని కట్టుకో. నువ్వు కట్టుకుంటే నీకు సామర్థ్యం ఉంటే నువ్వు అంబానీలాగా కోట్లు సంపాదించవచ్చు, లేదు అంటే అబ్దుల్ కలాం లాగా దేశ సేవ చేయొచ్చు. అది నీ ఇష్టం. కానీ పునాది మాత్రం ధర్మమే. ఈ ధర్మం ఎక్కడ నేర్పుతారు? గుడిలో నేర్పుతారు. ఓకే. అక్కడికి వెళ్ళి గుడికి ఎందుకు వెళ్ళాలంటే ఆ ధర్మం నేర్చుకోవడానికి. అక్కడ చెప్తాడు. శివుని దగ్గరికి వెళ్తావు, శివాలయంకి వెళ్తావు, ఏం చెప్తాడు ఆయన? శివుడు ఏంటిది? శ్మశానం ఉంటాడు. ఆయన ఏమి ఆడంబరంగా ఉండడు. ఆయన భార్య మంచి ఆడంబరంగా ఉంటుంది, జగన్మాత. అక్కడ వెళ్తే ఆ సింప్లిసిటీ నేర్చుకో, శివుల్లాగా త్యజించడం నేర్చుకో, అన్నీ వదిలేయి, నీ ఆడంబరాన్ని వదలడం నేర్చుకో. ఆడంబరాలు వదులుకోవడం అంటే నువ్వు వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి కారు ఉంటే చాలు. కాదు నాకు BMW కావాలనుకోవడం వ్యత్యాసం. నీ వాహనం కావాలి, వెళ్ళు. అక్కడికి వెళ్తే అది వదులుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్తే వదులుకోవడం నేర్చుకోవాలి. విష్ణు ఆలయం వెళ్తావు, వెళ్ళు, ఆడంబరంగా ఉండు, మంచిగా విష్ణులాగా మంచిగా. ఆయన అలంకార ప్రియుడు, నువ్వు కూడా అలంకరించుకో, లేటెస్ట్ మోడల్ చేసుకో, తప్పులేదు. కానీ నీలో ఉన్న ఆ ధర్మం అనే దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. ఇట్లా నువ్వు ఏ ఆలయానికన్నా వెళ్ళు, మన గుడిలో నేర్పేది ఏంటిది? ధర్మాచరణ అనేది నేర్చుకోవాలి. నువ్వు ఏ గుడికి వెళ్ళినా అది నేర్చుకోవాలి. ఆ భగవంతుడు ఏం చెప్పాడు అనేది నేర్చుకోవాలి. రాముడు చెప్పాడు, రాముని చేసుకో. ఆయన ఎందుకంటారు జై శ్రీరామ్ అని? ఎందుకన్నా జై కృష్ణ అని కూడా అంటారు, కానీ జై శ్రీరామ్ అనేది వేరు. ఆయన ఆదర్శ పురుషుడు. అందరికీ ఏకపత్ని వర్తుడు అంతవరకే తెలుసు. అదే సార్, సారీ, అదే ఇప్పుడు మనకు అసలు జై శ్రీరామ్ అనే పదానికి అర్థం ఏంటి అనేది క్లియర్గా ఒకసారి చెప్పండి సార్. మన సనాతన ధర్మానికి కొద్దిగా గ్రహణం బట్టే దశ ఉంది, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది మన దేశంలో నేను అన్య మతాలకు మారిపోతున్నారు, నేను కళ్ళారా చూస్తున్నాను. ఇది ఎక్కడో సిటీలో కాదు, నేనున్న మారుమూల గ్రామంలో కూడా మతాంతరీకరణ జరిగిపోతుంది. అంత మారుమూలకి వెళ్ళి అన్ని చర్చిలు, ఇప్పుడు మనం ఇంతకు ముందు మన వీడియోలో చెప్పాము, 7 or 8 చర్చిలు ఉన్నాయి అన్నారు. 12 చర్చిలు అయ్యాయి. అప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగిపోయాయి. చూసారా, ఇంకా 4-5 చర్చిలు పెరిగాయి. కానీ స్టిల్ అంటే హిందుత్వాన్ని కాపాడడం కోసం ఎన్నో సంస్థలు ముందుకొచ్చి కేవలం దాని మీదే పనిచేస్తున్నాయి. ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ కానీ ఇలా మీ ఒక ఊరు మొత్తం చూస్తున్నా చిన్న చిన్న విలేజెస్కి ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నా? దానికి కారణం ఏంటంటే నేను ఈ 2 సంవత్సరాల నుంచి చూసినటువంటి అనుభవం, మన వాళ్ళు సిటీస్లలో ఇప్పుడు బోనాలు మొదలైనవి. బోనాల తర్వాత వినాయక చవితి వస్తుంది, ఆ తర్వాత దసరా వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది. వేల మంది వెళ్తారు. ఈ వాటికి ఫండింగ్స్ కూడా పెడతారు కదా. అయితే వేల మంది వెళ్తారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక చిన్న గుడికి మైక్ పెట్టి కొన్ని ఆ ఉత్సవం కోసం లక్షలు ఖర్చు పెడతారు. కానీ అక్కడితోటి తెల్లారి అందరూ మర్చిపోతారు. బోనాలు, వినాయక చవితి తర్వాత మొత్తం మన సంగతి మర్చిపోతారు. అయితే ఎక్కడైతే దీనికి కారణం, ఎక్కడైతే మనం మర్చిపోతామో, ఎక్కడైతే మనం అంటే మర్చిపోతాం కదా, అది వదిలిపెట్టేసి మన వాళ్ళు మర్చిపోతాం. ఎక్కడ మర్చిపోతాం అక్కడ అన్యమతస్తులు మొదలు పెడతారు. అంటే మనం ఎక్కడ ఆగుతాం అక్కడ వాళ్ళు మొదలు పెడతారు. ఏంటి, మనం పండుగలు కాగానే చేతులు దులుపుకుంటాం, కథ అయిపోయింది. కానీ వాళ్ళు అలాగా నిరంతరం ఉంటారు. ప్రతిరోజు 365 రోజులు వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళ మత పెద్దలు కానివ్వండి,
ఆఖరికి సామాన్యమైనటువంటి రోడ్ పక్కన పంక్చర్ వేసే వాళ్ళైనా సరే ఆ టైం కాగానే పని ఆపేస్తారు, ప్రార్థన అయితే చేసుకుంటారు. ఇంకొకరు ఆదివారం వచ్చిందంటే ఎన్నైనా వదిలిపెట్టినాయి చర్చికి వెళ్తారు. మన వాళ్ళు ఈ లక్షల మంది గుళ్ళకి బోనాలు చేసేవాళ్ళు, లక్షల మంది వినాయక చవితికి వచ్చేవాళ్ళు, యూత్ కానీ ఎవరైనా కానీ గుడికి ఎంతమంది వెళ్తున్నారు శనివారం నాడు? శనివారం వదిలిపెట్టండి, ఏదో ఒక వారంలో అయితే ఒక్కసారి పండగ వచ్చిందంటే మాత్రం బార్లు కిలోమీటర్లు, రోజు వారానికి ఒక్కరోజు ఏదో గుడికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాలి. ఎంతమంది వెళ్తున్నారు? దానికి తోటి ఇంకొకటి ఏమైందంటే ఈ ప్రచార మాధ్యమాలు, ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా, వీటన్నిటి ప్రభావం వల్ల ఏమవుతుంది, నేను ఎదుర్కొన్న సూటి క్వశ్చన్, గుడి ఎందుకండి బిచ్చగాళ్ళని తయారు చేయడానిక? మరి గుడి ఎందుకండి బిచ్చగాళ్ళని తయారు చేయడానిక అన్నవాళ్ళు చర్చ్ ఎందుకండి, మస్జిద్ ఎందుకని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇప్పుడు గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువ పల్లెటూరుకు వెళ్ళండి, ఏ పల్లెటూరుకైనా వెళ్ళండి, చర్చ్ లేని ఊరు లేదు, కానీ గుడి లేని ఊరుంది. దీనికి మనకున్న లోపం ఏంటంటే మన హిందువులలో ఎక్కించబడినటువంటి ఒక భావజాలం. నన్నే అడిగారు గుడి ఎందుకండి, మీరు టీచర్ కదా, ఒక ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటే సంపాదించుకోవచ్చు కదా అని. కాదు, నేను సంపాదించుకోవాలంటే అది అయిపోయింది. గుడి ఎందుకంటే గుడిలో సంస్కారం నేర్పబడుతుంది. రాముని గుడికి వెళ్తే ఏమవుతుంది, అరే నాయనా నీ తల్లిదండ్రుల మాట విను, వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేయకు. ఓల్డేజ్ హోమ్ మన సంస్కృతి కాదు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్న సంస్కృతి మనది. రాముని దగ్గరికి వెళ్ళేది నేర్చుకో, కృష్ణుని దగ్గరికి వెళ్తావు. ఏదో రేపు ఫ్రెండ్షిప్ డే అట, అందరూ బ్యాండ్స్ కొనుక్కొని చేస్తారు. ఎంతమంది ఫ్రెండ్స్ కృష్ణునిలాగా కుచేనిలాగా ఉన్నారు. అది వాళ్ళ అసలైన ఫ్రెండ్షిప్. వీడు కొటేశ్వరంగానే వాడు ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్ పెట్టితే వాడి దగ్గరికి కూడా రానియాడు. అది ఫ్రెండ్షిప్, అది నేర్చుకో కృష్ణుని దగ్గరికి వెళ్ళి. అంతేగాని ఫ్రెండ్షిప్ అంటే ఏదో రబ్బర్ బ్యాండ్ వేసుకొని అయిపోయింది అనడం కాదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు ఈ స్నేహం గురించి చెప్పాలి. అంటే ఇప్పుడు ఏదైనా వచ్చింది అని అంటే దాని గురించి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దాని బేసిక్ మోరల్ ఏంటి అనేది అది మర్చిపోతున్నారు. ఇప్పుడు దేవుడి గుడి ఈ పండగలను ఏం చేశారంటే ఇది ఒక సెలబ్రేట్ చేసుకునే ఏదో మన అలాగా సెలబ్రేట్ అంటే ఎంజాయ్ అంటే ఎంజాయ్ కూడా మర్చిపోతున్నారు కదా సార్. దానికి అదే అంటున్నా, ఇప్పుడు లక్షల మంది వెళ్తున్నారు, అది నేర్చుకోవడం, గుడికి యొక్క పరమార్థం ఏంటో నేర్చుకోవడం లేదు కనుకనే మన దగ్గర క్రైమ్ రేట్ పెరుగుతుంది క్రమంగా. ఇప్పటికీ మనం ఇలా ఉన్నామంటే మా దగ్గర మండల్ మొత్తానికి, మణుగూరు మండల్ మొత్తానికి ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది. అమెరికాలో ఊరికో పోలీస్ స్టేషన్ ఉంది. ప్రతి స్టూడెంట్ గన్ బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి వెళ్తాడు. మనకి ఇంకా అటువంటి రాలేదు అంటే కారణం కేవలం మనకు దైవము, గుడి మనకు నరాల్లో జీర్ణించుకున్నటువంటి సంస్కారం అది అంతర్వాహినిగా వచ్చేస్తుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు, కానీ తెలియకున్నట్లుగా నటించడం అంటే ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఏంటంటే రెండు విధాలుగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఫాలో అయ్యి గుర్తింపు తెచ్చుకోవచ్చు, లేకపోతే పక్కా వ్యతిరేకించి కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు. అంటే భగవంతుని రెండు రకాలుగా, అంటే రావణాసుడు శివుని భక్తుడు, శైవ భక్తుడు, మహాభక్తుడు. అయితే ఈ భక్తి అనండి, సనాతన ధర్మం అనండి, పేరు ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు మనం కాలాన్ని బట్టి ఒక్కొక్క వర్డింగ్ ఉపయోగిస్తుంటాం. సనాతన ధర్మము అంటే వేరు, అందులోయే ఇవన్నీ, ఏ ధర్మమైనా అందులోంచే, అందులో లేనిది ఎక్కడా లేదు, ఏదైనా వేదాల్లో ఉన్నది. సో సార్ ఇప్పుడు మీరు భక్తి అన్నారు కాబట్టి భక్తికి సంబంధించి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు భక్తి అని అంటున్నారు, ఎంతమంది ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళగా దేవుడి సేవ మేము చేస్తాము అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి ముందుకొచ్చి దేవాలయాలకి పూజలకని ఇంత ముందుకొచ్చి చేస్తున్నారు. అలాంటి సందర్భంలో
మీలాంటి అంటే చిన్న చిన్న విలేజెస్ కి ఇంకా ఆ సర్వీస్ అందట్లేదు అంటే ఈ భక్తి దానికి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గరికి ఎందుకు మ్యాచ్ అవ్వలేకపోతుంది? గ్యాప్ ఎందుకుంది ఎస్ అని అంటే నా ఉద్దేశంలో అంటే నేను ఈ 2 ఏళ్ల నుంచి నేను ఈ గుడి విషయంలో వివిధ దాతల దగ్గరికి పెద్ద పెద్ద నాకు తెలిసిన పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటిదంటే అంటే వాళ్ళు ఒక పరిధి గీసుకున్నారు, ఆ పరిధి దాటి బయటికి రావట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్లో మేము హైదరాబాద్ వరకే చేస్తాం, ఓకే ఓకే, విజయవాడ వరకే చేస్తాను, అంటే ఎక్కడికక్కడికి వాళ్ళే చేసుకుంటారు. ఓకే, కానీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో నెగ్లెక్ట్ చేయబడ్డారో, ఓకే, అంటే ఎక్కడైతే అలక్ష్యం చేయబడిందో అక్కడికి మన వాళ్ళు వెళ్ళడం లేదు. ఉదాహరణకి ఇప్పుడు నేనున్న విలేజ్ అండి, మణుగు నుంచి 15 కిలోమీటర్లు. నేను రోడ్ ఎక్కాలంటే 15 కిలోమీటర్లు ఆటోలో వెళ్తేనే నేను రోడ్ ఎక్కుతాను, నాకు బస్ స్టాండ్ కనబడుతుంది. ఓకే, అటువంటి చోట నేను గుడి కట్టాలంటే ఇంత కష్టం అవుతుంది, అంటే ఫండింగ్ కోసం. బట్ చర్చిలు మాత్రం వస్తున్నాయి, కానీ చర్చిలు కట్టేస్తున్నారు. ఒక పౌరోహితుడు అక్కడ దొరకట్లేదు. అదే చర్చికి 50 కిలోమీటర్లు ఉన్నటువంటి భద్రాచలం నుంచి ప్రతి ఆదివారం ఒక ఫాదర్ వచ్చి ఇక్కడ చర్చిలో మాట్లాడి వెళ్తాడు. ఇక్కడ గ్యాప్ అంటే అవసరం ఉన్న చోటికి రావట్లేదు. కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక గీత గీసుకొని అంటే వాళ్ళ చుట్టూ ఒక పరిధి గీసుకొని నేను ఈ పరిధి దాటి రాను. అదే అన్య మతస్థులు అట్లా లేరు. మారు మూలకు నేను ఈ విషయం ఇప్పుడు కాదు నేను చెప్పేది, 1976 నేను వరంగల్ జిల్లా ములుగు తాలూకా లోపలికి ఇంటీరియర్ 4 వాగులు దాటి వెళ్ళాను నా ఫ్రెండ్ తోటి. నేను గ్రాడ్యుయేషన్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ చర్చ్ ఉంది. 76 సంగతి నేను చెప్పేది. అప్పుడు చర్చ్ ఉంది అక్కడ. ఆ చర్చ్ ఫాదర్ మా ఫ్రెండ్ కొద్దిగా పూర్, ఆర్థికంగా కొద్దిగా గ్రాడ్యుయేషన్ చేయడమే కష్టం. అలాంటప్పుడు ఆ ఫాదర్ ఒక ఆఫర్ ఇచ్చాడు, నా ముందు మాట్లాడాడు. నా ఫ్రెండ్ పేరు సుధాకర్. సుధాకర్, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు గనక నా మాట వింటే, అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే నువ్వు చర్చికి వస్తే నేను ఫారెన్ కూడా పంపిస్తా అన్నాడు అప్పుడు 76లో. అంటే ఆ మారుమూలకు అక్కడ చర్చ్ ఫాదర్ 76లో వెళ్ళాడు, అక్కడ దాకా చొచ్చుకు వెళ్ళారు. మన వాళ్ళు హైదరాబాద్ విజయవాడ టౌన్ దాటడం లేదు, అడవిలో ఏమున్నదో తెలియట్లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. కావాల్సింది అక్కడ మెయిన్ సిటీస్ ని కవర్ చేస్తున్నారు కానీ మారుమూల ప్రాంతాలు ఎక్కడ నుంచి బేసిక్ మనకు పట్టుకొమ్మలు పల్లెటూర్లు అంటారు, మారుమూల ప్రాంతాలు అది మర్చిపోతున్నారు, ఆ బేసిక్ నే వదిలేశారు. కనుకనే ఇప్పుడు అక్కడ ప్రతి ఊర్లో ఒక చర్చ్, ప్రతి ఊర్లో ఒకటి వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మనకు మూలం లేకపోతే ఎలా? ఎందుకంటే ఒక జాతి యొక్క మనుగడ ఆ జాతి పాటించే ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. మన విదేశీయులు దండయాత్ర చేశారు, మనల్ని ఆక్రమించారు అంటే కారణం ఏంటంటే మనలో కొందరు దారి తప్పారు, అందుకే మన మీద దండయాత్రలు జరిగాయి. మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీద దండయాత్ర చేసినట్టుగా ఎక్కడ నేను చరిత్ర చదువుకోలేదు. వచ్చి దండయాత్ర చేశారని వాళ్ళు దండయాత్ర చేయలేదు. అంటే మనం కొంచెం దారి తప్పాము. ఇప్పుడు పూర్తిగా కొత్త ఆలోచన విధానం, సరికొత్త ఆలోచన, కానీ మొత్తానికే దారి తప్పితే మన జీవిత గమ్యం అనేది మనం ఎక్కడైతే ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని జీవన విధానం గడుపుకోవడానికి ఈ గుళ్ళు, గోపురాలు, ఈ మఠాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ దారి తప్పుతున్నాయి. ఒకప్పుడు ఆదిశంకరాచార్యులు కన్యాకుమారి దేశమంతా పర్యటించడం చేసింది మన మధ్యన ఒక యూనిటీ కోసం. అలా మహానుభావులు చేయమంటే మనకు ఇలా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎంత సంకుచితమయ్యారంటే నా ఊరు, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం ఇలాగ తయారయ్యారు, నా నియోజకవర్గం, నా ఓటర్లు అలా అయ్యారు. కానీ అప్పుడు దేశమంతా
కాశీకి అందరూ వెళ్ళేవాళ్ళు, కన్యాకుమారికి అందరికి వెళ్ళేవారు, రామేశ్వరం అందరికి వెళ్ళేవారు. అప్పుడు ఒక యాత్ర ఉండేది, కాశీకి రామేశ్వరం యాత్ర పూర్తి చేయడం అంటే అది ఒక అంటే కాశీ అక్కడ ఉత్తర భారతదేశం, ఉత్తరం వైపు. అవును, రెండు భారతదేశాలు లేవు, అవును, ఒకటే భారతదేశం. భారతదేశానికి ఉత్తరం వైపు హిమాలయాల వైపు అక్కడ కాశీ ఉంది, ఇక్కడ సముద్రం వైపు రామేశ్వరం ఉంది. ఈ రెండు స్వేచ్ఛగా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. మా కాశీ అని ఎవరం లేదు, మా రామేశ్వరం అని ఎవరం లేదు. అది అందరు భారతీయులు. భారతీయులు అంటారా, హిందువులు అంటారా, లేకపోతే ఇంకేదైనా పేరు పెడతారా, అభ్యంతరం లేదు. అంటే కాలాన్ని బట్టి ఇప్పుడు ప్రతి మాటకు వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు మీ జై శ్రీరామ్ అనేది కూడా అదే, అది వివాదం కాదు. ఒక వ్యక్తిని మనం పొగడడానికి మనం అనే మాట రామ్ అనేది ఒక అనంతమైన ఇది. ప్రతి పల్లెటూరులో రామాలయం లేని గ్రామం ఉండకపోయేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఊర్లో ఉంటుంది. అసలు మనం రాయడమే ఏదైనా రాస్తే శ్రీరామ అని మొదలుపెట్టేవాళ్ళం. ఇప్పటికీ అలాగే మొదలు పెడతారు. అవును, పెళ్లి పత్రికలలో ఎక్కడైనా సరే వాటిల్లో బాగా చూస్తూ ఉంటాం సార్, శ్రీరామ అని మొదలు పెట్టేవాళ్ళు. అంటే రాముడు అంత ఇది, అంటే జీవనంలో ఒక భాగం. అంటే ఇవన్నీ దారి తప్పి మనం ఏదైతే భక్తి మార్గము అంటారా, లేకపోతే సనాతనం అంటారా, ఏదైనా పేరు పెట్టుకోండి, అంటే మనకు ఒక జీవన విధానం ఉంది, ఇలా ఉండాలి అని. అంటే నేను అలా ఉండాలంటే అది నీ ఇష్టం. ఎందుకంటే క్రమశిక్షణగా ఆరోగ్యంగా బతకరా నాయనా, నువ్వు 4 సూర్య నమస్కారాలు చేయి, లేకపోతే మెడిటేషన్ చేయ. ఇప్పుడు చెప్తున్నారు ఇది ఫిట్నెస్ సెంటర్స్లలో మెడిటేషన్ చేయండి అని. అది కూడా మన ప్రధానమంత్రి మోదీజీ గారు ఇనిషియేటివ్ తీసుకొని యోగా చేయండి అని చెప్తే అందరిలో చైతన్యం. కానీ ఒక పేదవాడు కానీ నార్మల్ మనిషి కానీ ముందుకొచ్చి ఇది మంచిది అని అంటే దానికి వ్యతిరేకతనే వస్తుంది కదా సార్. అసలు అది జీవన విధానంగా ఉండేదండి, దాన్ని మన ధర్మం ఇది, మన సనాతనము అని అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వ్యతిరేకించడమే ఒక గుర్తింపుకు చిహ్నంగా చూస్తున్నారు. నేను ఎంత వ్యతిరేకిస్తే అంతగా హీరో అన్నట్టుగా. కానీ అది కరెక్ట్ కాదు. నీ అంతటా నువ్వు బతుకు, నువ్వు చక్కగా బతుకు. సో ఈ గ్యాప్ ని ఎలా సార్ ఫీల్ చేయాలి? దీనికి కారణం ఏంటంటే మళ్ళీ యూతే రావాలి. ఇప్పటి జనరేషనే మా తరం అయిపోతుంది. ఇప్పటి టర్మినాలజీలో చెప్తాను, జెన్జీ అంటున్నారు కదా ఇప్పుడు. ఆ జెన్జీ అనేది క్రమశిక్షణగా డిసిప్లిన్డ్గా ధర్మాన్ని ఆచరించు. కనీసం ధర్మం అంటే కనీసం నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ పంపకు. నువ్వు సంపాదించుకో, నో ప్రాబ్లం. అమెరికా వెళ్తావా, నువ్వు వెళ్తావా, కానీ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్, అసలు ఓల్డేజ్ హోమ్ అనే కాన్సెప్టే మనది కాదు. మాతృదేవోభవ పితృదేవోభవ అనే దేశంలో ఓల్డేజ్ హోమా, అది మనది కాదు. వాళ్ళు ఇస్తున్నారు. నేను మొన్న ఒకరిని అడిగాను, ఒకరు కలిసారు నాకు ఈ గుడి విషయంలో మాట్లాడే విషయంలో. డొనేషన్ వెళ్తే పేరెంట్స్ ఉన్నారు, కొడుకు వాళ్ళు అమెరికాలో ఉంటారు. వీళ్ళు వాళ్ళ బాధ వర్ణనాతీతం. డబ్బు కాదు మనిషి, కేవలం తిండి కాదు. తిండి కోసమే మనిషి బతకడు, బతకడం కోసం తినాలి. ఇప్పుడు ఆ ఫీల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొడుకు కోసం, కూతురి కోసం, ఎక్కడో ఉన్న అబ్రాడ్లో ఉన్న వాళ్ళ కోసం, ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఉండే పేరెంట్స్ పడే తపన. నీ గర్ల్ ఫ్రెండ్ పోతే రాకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా, అది మా గుండెలో గుచ్చుకుంటుంది కదా. నీకు గుచ్చుకున్నట్టు వాళ్ళకు గుచ్చుకోదా? అది ఆ బాండింగ్ అనేది మనం ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. అది నువ్వు గుడికి వెళ్ళి రాముని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది అది. అందుకే జై శ్రీరామ్ అంటాం. ఆయనలాగా నువ్వు తల్లిదండ్రులను చూడు. కానీ జై శ్రీరామ్ అని పలికే ప్రతి నోరులో అంటే ప్రతి మనిషి కూడా ముందుకొస్తే ఇలాంటివి అసలు జరగవు సార్. జరగవు అసలు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఏదైతే ఈ ఉత్సవాల బోనాల నుంచి మొదలుపెట్టి దీపావళి దాకా ఉండేవాళ్ళు ఎవరైతే గ్రామాల్లో ఉంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు గ్రామాలకు వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉత్సవం చేసుకోండి, అక్కడ బోనాలు ఎత్తండి, అక్కడికి వెళ్ళి దసరా ఉత్సవాలు చేయండి, నవరాత్రులు చేయండి, కనీసం పాల్గొనండి ఒకసారి, ఒక్కరోజు. మాకెక్కడ గుర్తుందండి, లీవ్ ఉండదు మా షెడ్యూల్. ముందు ఒక్క లీవ్ అనేది
ఉద్యోగం కానీ అదంతా వాటి కోసం మనం బతుకుదు, మన కోసం అది. ఉద్యోగం అనేది మన ఇట్ ఈస్ అవర్ బ్రెడ్ అని తప్పు కాదు. కానీ ఒక్కరోజు వెళ్ళలేరా? మీ ఊరికి వెళ్ళి బోనాల్లో పాల్గొనలేరా? ఒక్కరోజు నవరాత్రులకు వెళ్ళలేరా? ఒక్కరోజు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కేదారేశ్వర నోము ఉంటుంది, చాలామంది వెళ్తారు, చాలామంది వెళ్తారు. ఇప్పటికీ అది ఉన్నది కనుక ఇట్లా ఉన్నాం. ఇక అది కూడా మర్చిపోయిన రోజు ఇక మనం ఇప్పుడు ఆంధ్రాకి సంక్రాంతి కాగానే అందరూ వెళ్ళిపోతారు, మన హైవే జామ్ అవుతుంది. అగో అలా ఇంకా ఉంది. అదే ఎందుకంటే ఇప్పుడు 35-40 years. సో ఏ టెంపుల్కి అయినా మీరు వెళ్ళాలి అనుకుంటే వీకెండ్ ఎంజాయ్ చేయండి, కానీ ఆ టెంపుల్ యొక్క పురాణం ఏంటి, దాంట్లో ఉన్న ధర్మం ఏంటి అనేది ఆప్ చేసుకున్నప్పుడు మీరు గుడికి వెళ్ళిన ఫలితం వస్తుంది అనేది అది సార్ మీనింగ్. మనం మామూలుగా వెళ్ళి గుడికి వెళ్ళి నేను 100 కొబ్బరికాయలు కొట్టానంటే లాభం లేదు. మన ధర్మంలో గుడి అనే దాన్ని తప్పుదారి అంటే కొందరు ఎవరనేది వేరు, తప్పుదారి పెట్టించి గుడికి వెళ్ళడం అంటే భయమైన కాడికి తెచ్చారు. అది కాదు. ఏమన్నారు? భగవంతునికి ఫలం పత్రం పుష్పంతో ఏమన్నారు? ఏం లేదు, నువ్వు 4 నీళ్లు పోసి దండం పెట్టు, ఒక పత్రం ఇచ్చి దండం పెట్టు, ఏది లేదు మనస్ఫూర్తి అర్పించి దండం పెట్టు, సరిపోతుంది. ఇవన్నీ చేయమని ఎవరని చెప్పలేదు, మన సనాతన ధర్మంలో చెప్పారు. అయితే చిన్న క్వశ్చన్, ధర్మ సందేహం లాంటిది. ఇప్పుడు ఇక్కడ లక్షలు ఖర్చు పెడతారు కదా సార్, ఫెస్టివల్స్ అంటే ఫండింగ్ ఇస్తారు, ఖర్చు పెడతారు, హ్యాపీగా మేము దేవునికి ఏదో చేసినాము అని ఫీల్ అవుతారు. నిజంగా అది దేవుడికి అందిందంటారా? అంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే దేవుడు తీసుకోడు, కానీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అంటారు, కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి పక్కన ఎదురు చూస్తున్నవి కూడా నెగ్లెక్ట్ చేసి ఇక్కడ అవుతున్నాయి అని అంటే ఎంతవరకు అది దేవుడికి చెందిద్ది? అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, మానవ సేవే మాధవ సేవ అని. అయితే ఈ విషయంలో చెయ్యగలిగిన వాళ్ళు పూర్తిగా చేయట్లేదు అని నా ఉద్దేశం. అంటే చేయగలిగిన వాళ్ళు ఏంటిది, ప్రతిదానికి ఆర్థిక వనరు అనేది ముఖ్యం. ఏ పని చేయడం, ఆర్థిక ధనం మూలం యుద్ధం జగత్ అన్నారు. వివేకానందుడు ఏమన్నారు, నీ దేశంలో ఎవరికి దరిద్ర నారాయణులు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి సేవ చేయమన్నాడు. చేస్తే నువ్వు మాధవం చేసినట్టు. ఆ బేస్ మీదనే రామకృష్ణ మఠం అని స్థాపించబడింది. అయితే ఇప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారు, గుళ్ళు వీటికి ఇక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ పరిధిలో ఖర్చు పెడుతున్నారు, కానీ అది అంత సద్వినియోగం కావడం లేదని నా ఉద్దేశం. అది ఎక్కడైతే నీడ్ పీపుల్ ఉన్నారో అక్కడికి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ గుడికి 1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు కనీసం ధూపదీప నైవేద్యాలు లేక, కనీసం దీపం వెలిగించడానికి నూనె లేని గుళ్ళు చాలా ఉన్నాయి. ఎవరు పూజా విధానం బ్రహ్మ విద్య ఎవరు నేర్చుకుంటే వాళ్ళే బ్రాహ్మణుడు. ఒకప్పుడు నేతకాని వాళ్ళు జంజం వేసుకొని వాళ్ళు పూజ చేసేవాళ్ళు, పూజ పునస్కారాలు చేసేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. అంటే అలా గుడిని పట్టుకొని వేలాడుతూ పేదరికంలో మగ్గే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక గుడికి నెలకు నూనె వేయడానికి ఎన్ని ఖర్చు అవుతుంది? అది ఇవ్వలేరా శాశ్వతంగా? ఒక్కరికి జీతం ఇవ్వలేరా? నెలకు 100 రూపాయలు పిజ్జా బర్గర్ తిన్నంత కాదండి. లేదు, అవి ఇవ్వలేరా? ఎవరన్నా ఒకరు ఇటువంటి ఫైండ్ అవుట్ చేసి, ఈ రోజులో నెట్ ఫోన్ ఉంది చేతిలో, ప్రపంచమే చేతిలో ఉంది, ఎక్కడ నీడీ పీపుల్ ఉన్నారు, ఎక్కడ మన అవసరం ఉంది అని అక్కడికి వెళ్ళి ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి దాన్ని లిస్ట్ అవుట్ చేసి గనక ఎవరైనా అంటే ఇక్కడ ఇన్ని ఖర్చు పెట్టి మనకి మీ దగ్గరే అని కాకుండా కొంచెం మనము దేవుడి సేవ అంటే మన దగ్గరే కాదు ఎక్కడైనా దేవుడు ఉంటాడు అనేది మన హిందుత్వంలో ఉంది. కాబట్టి కొంచెం ఇలాంటి నీడీ ఉన్న విలేజెస్ కానీ టెంపుల్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొద్దిగా అప్లికేషన్స్ తీసుకొని లిస్ట్ అవుట్ చేసి మీరు కొద్దిగా మీకు వీలైనంత సహాయం చేస్తే నిజంగా కూడా మీకు అంటే మీ దగ్గరే కాదు మీరు ప్రపంచం అంతా కూడా వెలగొచ్చు కదా సార్. వెలగొచ్చు, ప్రపంచం వెలుగుతుంది అంతే. ఎక్కడైతే ధర్మం వెలుగుతుందో అక్కడ నేర ప్రవృత్తి తగ్గుతుంది. అక్కడ మనకి పోలీస్ స్టేషన్లు, స్పెషల్ చాలా మంది అనుకుంటారు ఏంటంటే
పోలీస్ స్టేషన్లతోటి ఆయుధాలతోటి ఏదో శాంతిని స్థాపిస్తామంటారు, అది కరెక్ట్ కాదు. ఇంకా ఈజీ థింగ్ సార్, ఇప్పుడు మీ దగ్గర మహిళా మండలి, మహిళా సంఘాలు ఉన్నాయా? మ్మ్. ఎక్కడి నుంచో వాళ్ళు ఆపరేట్ చేస్తారు కదా, మ్మ్. సో ఈజీగా దీని ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా గుడి ఉందా అని చెప్పి వాళ్ళని కూడా అడిగి రిక్వైర్మెంట్స్ ఏంటి అని తెలుసుకొని చేయొచ్చు కదా. ఈజీగా చేయొచ్చు. అది ఇంకా ఈజీ థింగ్ కదా, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, కనెక్షన్ ఉంది. ఈ రోజుల్లో నెట్వర్క్, నేను చెప్తున్నాను కదండి, ప్రపంచమే మన అరచేతిలో ఉంది. సపరేట్ గా దాని మీద వర్కౌట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు, ఈజీగా. ఈ లేడీస్ మన మహిళా సంఘాలను కనుక పట్టుకున్నారు అని అంటే ఆ వింగ్ తోని ఎక్కడ ఊర్లో ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ ఏముంది అనేది తెలుస్తుంది. ఈ పని మన వాళ్ళు చేయట్లేదు, అదే అన్యమతస్తులు చేస్తున్నారు. వాళ్ళు చొచ్చుకు రూట్ లెవెల్లో ఉన్నారు, మనం ఇంకా కొమ్మలు పట్టుకుని వేలాడుతున్నాం. అవును సార్, అది రూట్ లెవెల్ చాలా ఈజీ. ఇంకా ఈ మహిళా సంఘాలను పట్టుకుంటే ఇలాంటి విలేజెస్ ని దొరకబట్టడము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడము, ఫుల్ఫిల్ చేయడము ఈజీ. నా ఒపీనియన్ ఇందులో యాజ్ ఏ యాంకర్గా నా ఒపీనియన్ చెప్పకూడదు సార్, బట్ ఒక హ్యూమన్గా, ఒక భక్తురాలుగా చెప్తున్నాను. మీరు అన్నట్లుగా పీఠాధిపతులు, పెద్ద పెద్ద భక్తులు పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తారు, పెద్ద పెద్ద భక్తుల్ని కలుస్తారు, పెద్ద పెద్ద పనులే చేస్తారు. చిన్న భక్తుడి దగ్గరికి, చిన్న టెంపుల్స్ దగ్గరికి, చిన్న విలేజెస్ దగ్గరికి వచ్చి ఈ చిన్న చిన్న వాటిని మేము ఇలా చేసాము, ఈ చిన్న భక్తులని అంటే ఇంతమంది భక్తులు ఈ టెంపుల్కి రావడానికి మేము, సరే చిన్న సంఖ్యనే, విలేజ్ అంటే చాలా చిన్నది, ఇక్కడ లక్షలు వస్తుండొచ్చు భక్తులు, అక్కడ వందలే వస్తుండొచ్చు, బట్ స్టిల్ అలాంటి ప్లేసెస్లో వాళ్ళ అపీరెన్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు సార్. అదే కావాలి. దాని మీద మీరు నన్ను ఏమైనా అంటే మన ప్రేక్షకులు కూడా విమర్శిస్తారేమో, బట్ ఆ లెవెల్కి వెళ్ళట్లేదు. వాళ్ళు ఒక మాట చెప్తే అలాంటి లెవెల్ వాళ్ళంతా అంటే ఆ చిన్న చిన్న విలేజెస్, ఆ చిన్న చిన్న టెంపుల్స్, అలాగే ఇలా మీరు సార్ చెప్పారు వీళ్ళ విలేజ్లో ఒక గుడి లేదు కానీ 12 చర్చిలు ఉన్నాయి అంటే అవన్నీ వాళ్ళు పెద్ద పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో, లేదంటే పెద్ద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా సార్. అలాంటి అన్ని స్మాష్ ఒక్కసారి వరద వచ్చినట్టు కొట్టుకుపోవు. మన తెలుగు హిందూ సాంప్రదాయాల జోలికి వస్తారా అసలు ఎవరైనా? అక్కడ విలేజెస్ లో, సిటీలో అయినా పట్టించుకోరు, ఒకవేళ ఎవరి పనులలో వాళ్ళు బిజీ పట్టించుకుంటారు కావచ్చు, బట్ కొంత స్టెప్కి వస్తే పట్టించుకుంటారు. కానీ విలేజెస్ లో ఒక్క మాట అంటే చాలు అందరు కలిసి ఇట్లా వాళ్ళని తరిమేస్తారు, అంతే కదా సార్. కానీ అక్కడ ఆ చిన్న మాట కోసం ఎదురు చూసే ఊర్లు, గుడులు ఉన్నాయి. ఆ చిన్న మాట, నేను తప్పుగా అనడం కాదు, మీకు అంత కెపాసిటీ ఉంది, అంత గ్రిప్ ఉంది, అంత చేయగలరు, కానీ అవ్వట్లేదు అనే ఒక్క కాన్సెప్ట్తో చెప్పాను సార్. నేను గత 10 ఏళ్ళ నుంచి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత నేను క్రమంగా మెల్లగా మన హిందుత్వం అంటారా, సనాతనం అంటారా, భద్రాచలంలో రాముల వారి కళ్యాణానికి తలంబ్రాలు కొలుస్తారు, కోటి తలంబ్రాల కార్యక్రమం అని ఉంటుంది. అది 45 రోజులు చేస్తారు, ముందు నుంచి మొదలుపెట్టి మన రక్షాబంధన్ పౌర్ణమి ఉంటుంది కదా, ఆ రోజు తీసుకుని వెళ్ళి అక్కడ అప్పచెప్తారు ఇవ్వాల్సినటువంటి బియ్యం. అవన్నీ పాదయాత్రగా వెళ్తారు. మా ఊరి నుంచి దాదాపు 25-30 మంది నడుచుకుంటూ వెళ్తారు. ఈ 45 రోజులు వీళ్ళు సాయంత్రం వ్యవసాయ పనులన్నీ చేసుకుంటారు, చేసుకొని సాయంత్రం గుడి అక్కడ భజన మందిరం ఉంది, అక్కడికి వస్తారు. వచ్చి 45 రోజులు వాళ్ళకి తోచినంత 1 గంట, లేకపోతే కొందరు వారం రోజులు వస్తారు, ఒకరు 1 రోజు వస్తారు. ఆ వచ్చే రోజు ఇల్లంతా శుచిగా శుభ్రంగా చేసుకొని అంతా శుభ్రంగా తయారయ్యి చక్కగా వచ్చాక గంటన్నర సేపు కూర్చుంటారు, కొద్దిసేపు భజన చేస్తారు. ఇది అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళు గోటి తలంబరాల కార్యక్రమం వచ్చిందని నేను ఇలా ఉండాలి, మా ఇల్లు ఇలా ఉండాలి. సో ఒక అలవాటు మనం ప్రిపేర్ చేయాలి. అంటే వాళ్ళకు నేర్చుకున్నది ఏంటి, టైంకి వెళ్ళాలి. కనీసం నా టైం 4 రోజులు వెళ్తా. ఆ 4 రోజులు అయితే పర్ఫెక్ట్గా ఒక డిసిప్లిన్డ్గా శుభ్రంగా వ్యవసాయం నుంచి వస్తారు కదా, పొలం నుంచి ఎట్లా వస్తారు అలా కాకుండా శుభ్రంగా వెళ్ళాలి, మనం నీట్గా ఉండాలి. ఆ గంట సేపు ఏకాగ్రతగా ఇవన్నీ సంసార బంధాలన్నీ వదిలిపెట్టేసి, మొత్తం కష్టాలు నష్టాలు అందరికీ ఉంటాయి, అవన్నీ వదిలేసి ఆ గంట సేపు రాముల వారి ధ్యానంతో
ఆ తలంబ్రాలు ఒలుస్తారు వడ్డు. అలా చేసి అంటే అదేంటిది ఆ కార్యక్రమం అనేది వాళ్ళను ఒక 45 రోజులు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని వ్యవసాయం చేద్దాం. ఇప్పుడు మా ఊళ్ళో అందరూ వ్యవసాయదారులే, ఎవరు లేదు, ఎవరికి తెల్లారులైతే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు. అయినా ఈ కార్యక్రమం చేస్తారు. వినాయక చవితి అప్పుడు చేస్తారు. ఇంకో ఇక్కడ నేను సిటీ సంగతికి నేను అనంటే వీక్షకుల కోపం వస్తుందేమో, కానీ అక్కడ వినాయక చవితి స్టార్ట్ అయిందంటే ఆ 9 రోజులు నీస్ తినరు, మాంసాహారం తినరు. యాక్చువల్గా వాళ్ళు మాంసాహారులే, ట్రైబల్ మాంసాహారులే. కానీ ఆ 9 రోజులు అస్సలు మాంసాహారం తీసుకోరు. అంటే అది నిబద్ధత, అది మంచిదే. అంటే అదొక విధానం వచ్చింది కదా వినాయక చవితి అందరినీ కలపడానికి. వినాయక చవితి పెట్టింది ఎందుకు? బలగంగా తిలక్ పెట్టింది అందరినీ యూనిటీగా ఉండమని, క్రమశిక్షణతో ఉండమని. కానీ మనం దాన్ని విచ్చలవిడితనం చేసి దాని యొక్క క్రమశిక్షణ రాహిత్యంగా, నేను చెప్తున్నా కదా, మనం గుడికి ఏం వెళ్ళి ఏం నేర్చుకోవాలి అసలు తత్వం వదిలిపెట్టేసి ఏమన్నా ఇప్పుడు ఎలా ఉందంటే మన సంగతి 4 గుడ్డోళ్ళు ఏనుగును చూసినట్టుగా ఉంది. 4 గుడ్డి వాళ్ళు ఏనుగు అంటే సరిగ్గా అర్థం చేసుకోక, అంటే సమగ్రంగా చూడకుండా మిడిమిడి జ్ఞానంతో విమర్శించడం ఎక్కువైంది. 4 గుడ్డోళ్ళు ఏనుగేంటి, వాడు తోక పట్టుకొని ఏనుగు ఇంతంతా ఉంటుంది, సన్నగా ఇట్లా ఉన్నది అని వాడు అంటాడు. వాడు చెవు పట్టుకొని చాటలాగా పలసగా ఉంటుంది అని ఓడు అంటాడు. వాడు కాలు పట్టుకొని ఇది స్తంభలాగా ఉన్నది అని ఓడు అంటాడు. అంటే గుడ్డి వాళ్ళు చూసినట్లుగా సమగ్రంగా చూడకుండా విమర్శించడం కరెక్ట్ కాదు. సమగ్రంగా చదివి అప్పుడు నువ్వు విమర్శించు. అది లేకుండా ఇప్పుడు అందరూ అంటారు పండగ వస్తే వస్తుంది, ఇవన్నీ వేస్ట్, ఇదంతా మూఢత్వం, ఇవన్నీ కాదు. నువ్వు ఎకనామికల్గా చూసినా ఇట్ ఈస్ కరెక్ట్. నీ సంపద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడతావు, 10 రూపాయలు కొబ్బరికాయ పెట్టినట్టు కొబ్బరికాయ వ్యాపారి, పూలు అమ్మేవాడు, ఆ కొబ్బరికాయ కొన్నట్టు అది అమ్మిన ఫార్మర్, ఇవన్నీ వీళ్ళందరూ ఇట్ ఈస్ ఏ ఎకనామిక్ చైన్. అది గుడికి వాటికి తేడా. అది అంటే అక్కడ వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు అనేది నేను చెప్పను. ఇప్పుడు ఇది సరైన సమయం కూడా కాదు. నేను మన గుడికి అయితే నేను చెప్పేది ధర్మార్థ కామ మోక్షం సాధించడానికి గుడి ఒక మార్గము. నువ్వు ధర్మాన్ని నేర్చుకోవడానికి గుడికి వెళ్ళు, నేర్చుకొని నీ జీవితంలో చేస్తే మన దేశం మళ్ళీ ఒకప్పటిలాగా టెంపుల్ గురించి అంటే ఇప్పుడు అక్కడ నేను గుడి కట్టుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ అన్నీ ఉన్నాయి. కనీసం మన ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక ప్రతీక రామాలయం ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. ఇక నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు కూడా ఈ మాధ్యమం ద్వారా అందరికీ భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే, నేను ఈ ఛానల్ వాళ్ళకు ఫోన్ చేస్తున్న వివరాలు చెప్తారు. ఎవరైనా సరే తోచింది ఇవ్వండి, లేకపోతే ఇచ్చే ఇల్లు అనేది చూపించండి. ఇది మనం ఒక నానుడి. మీరు ఇచ్చినా సరే, మీరు ఇచ్చే ప్లేస్ చూపించినా సరే, ఇస్తే మంచిది, దారి చూస్తే ఇంకా మంచిది. జై శ్రీరామ్. సో అదండి, మనకి ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, లేదంటే ఒక పండగ చేస్తుంటే మేము ఉత్సవం జరుపుతాము, మాకు ఇంత ఫండ్ కావాలని ఒక ఏమంటారు అసోసియేషన్ వాళ్ళు, లేదంటే ఒక గ్రూప్ వాళ్ళు ఇలా వచ్చి అడిగినప్పుడు మీరు ఇవ్వండి, కాదనట్లేదు. మీ వంతుగా మీరు ఎంత చేస్తారో చెయ్యండి. కానీ మీరు ఇచ్చే ఫండ్ అనేది ఎలా యూటిలైజ్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. అలాగే మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఇచ్చినా కూడా నీడ్ అనేది ఎక్కడుందో అక్కడ కూడా ఎంతో కొంత మీరిచ్చే దానంలో అక్కడ కూడా ఇస్తే అలాంటి చిన్న చిన్న విలేజెస్, చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా బాగుపడతాయి. మీరు సంపాదించిన, మీరిచ్చిన దానానికి, లేదంటే ఫండింగ్ అంటారా, లేదంటే ఏమంటారు డొనేషన్ అంటారా, మీ ఇష్టం. కానీ ఆ డొనేషన్కి ఒక అర్థం వస్తుంది, ఒక పరమార్థం వస్తుంది. దానివల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో పుణ్యకర్మాలు అవి కూడా మీకు దక్కుతాయి. మనం ఇచ్చే ఫండింగ్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనే విషయాన్ని, అలాగే ఆకలైన వాడికి అన్నం పెడితే ఎలా ఉంటుంది,
తినేవాడికి అన్నం పెడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకొని ఆ ఒక్క చిన్న హెల్ప్, మీరు చేసే చిన్న ఆలోచన, మీరు చేసేదానికి కొంత అలాంటి వాటికి కనుక మలపగలిగితే ఎన్నో టెంపుల్స్ బాగుపడతాయి, ఎన్నో విలేజెస్ ఇలా మనకి మత మార్పిడిలు జరగకుండా చాప కింద నీరులాగా పారుతుందని సార్ చెప్పినట్లుగా అలాంటివన్నిటికీ ఆనకట్ట వేసిన వాళ్ళం అవుతాము. సో వీలైన వాళ్ళందరూ, చేయగలిగే వాళ్ళందరూ హెల్ప్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.